సబ్స్క్రైబర్లో ఒకరైన రాణి సిస్టర్ రవ్వ లడ్డు చేసి చూపించండి అక్క అని అయితే అడిగారు. తన కోసం అయితే ఈ రవ్వ లడ్డు అయితే చేయడం జరిగింది. తనైతే మనకి వెల్విషర్ లెక్క అన్నట్టు మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తుంటారు. ముందుగా రాణి గారికి థ్యాంక్ యూ సో మచ్. సరే ఇంకా లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ అయితే చూసిరండి. నేనైతే అంతలో లడ్డూలు అయితే కట్టేస్తాను. ఒక గిన్నె స్టవ్ పైన పెట్టుకొని ఒక 3 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఆవు నెయ్యి యూజ్ చేసుకోవచ్చు, లేదా గేదె నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను జీడిపప్పు, బాదం ఇంకా కిస్మిస్లను కూడా వేయించుకుంటున్నాను. జీడిపప్పు, బాదం కొంచెం వేగిన తర్వాత కిస్మిస్లను యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇదే నెయ్యిలో ఇంకో స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు రవ్వ తీసుకొని ఒక 5 నిమిషాలు మంచిగా వేయించుకుంటున్నాను. ఇది లో ఫ్లేమ్ లోనే కలుపుతూ వేయించుకోవాలి. 5 నిమిషాలు 1 కప్పు రవ్వని లో ఫ్లేమ్ లో వేయించుకున్న తర్వాత ఒక 1/2 కప్పు ఎండు కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఎండు కొబ్బరి ప్లేస్ లో మీరు పచ్చి కొబ్బరి అయినా సరే యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టము. డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి మా దగ్గర లేవు అని అంటే మీరు ఓన్లీ రవ్వతో కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 3/4 కప్పు చక్కెర ఇంకా 1/2 కప్పు వాటర్ వేసుకొని కరిగించుకుంటున్నాను. ఇక్కడ చక్కెర ఒక లేత తీగ పాకం రావాలన్నమాట. ఇలా చూపిస్తున్నా కదా, ఇలా పట్టుకుంటే ఇలా తీగలాగా రావాలి. తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ కూడా అందులో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకున్నాను. మీలో రవ్వ లడ్డూలు అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. నీకు ఇష్టమేనా చిన్న రవ్వ లడ్డు అంటే? ఇష్టమే. అయితే తీసుకో రవ్వ లడ్డు. పట్టుకో పట్టుకో, తిను తిను నాన్న. అంటే నీకు ఇష్టం లేదన్నట్టు. ఇది చేతికైతే అతుక్కపోతుంది. అతుక్కుపోకుండా నెయ్యి చేతికి రాసుకొని లడ్డూలాగా చుట్టుకుంటే సరిపోతుంది. నెయ్యి వేసుకున్నావా రవ్వ లడ్డు మీద? చిన్నప్పుడైతే మా అమ్మమ్మ ఇంత పెద్ద పెద్ద లడ్డూలు చేసేది. ఏదైనా సున్నుండలైనా సరే, రవ్వ లడ్డు అయినా సరే పెద్ద పెద్ద చేసేది అన్నట్టు. ఇప్పుడైతే నేను చిన్న చిన్న వేస్తున్నాను, అందరికీ సరిపోవాలి అనే ఉద్దేశంతో. అప్పుడంటే ఎక్కువ క్వాంటిటీ వేసేటోళ్ళు, ఎప్పుడన్నా ఒకసారి వేసుకుంటారు కాబట్టి ఎక్కువ క్వాంటిటీ వేసేటోళ్ళు. ఇప్పుడు ఎప్పటికీ వేసుకున్నాడే కాబట్టి తక్కువ క్వాంటిటీ. చూడండి ఈ విధంగా లడ్డూలు చుట్టుకోవాలి. ఇప్పుడైతే కొంచెం మెత్తగా ఉంది కదరా, కొంచెం సేపు అట్లా పక్క కుంచుడుతోటే కొంచెం గట్టిగా అయితే ఇవి రవ్వ లడ్డూలను అయితే చేసేసాను. ఈ మధ్యలో ఉంది ఏంటి అని అంటే, మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ పెద్ద పెద్ద లడ్డూలు వేసేది అని చెప్పలేదా, ఇంతే సైజ్ వేసేది అనమాట. మా చిన్న చేతులలో ఇంత పెద్ద లడ్డు పట్టుకొని తిరుగుకుంటూ తింటా అంటే అందరు మా అమ్మకమే చూసేది, ఏంది మీ అమ్మమ్మ ఇంత పెద్ద లడ్డు వేసి ఇచ్చిందా అని చెప్పేసి. ఇదైతే టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో టేస్ట్ చెప్తాను. చాలా బాగుంది. మనం ఇది చుట్టుకునేటప్పుడు కొంచెం మెత్తగా ఉంటుంది, తర్వాత కొంచెం గట్టి పడుతుంది. మరీ గట్టిగా బండ లెక్క కాదు. ఇవి కనీసం ఒక 4 రోజులైనా సరే నిల్వ పెట్టుకోవచ్చు, ఎందుకంటే పాకం పట్టుకొని చేసుకున్నాం కాబట్టి. అదే పాలు వేసుకొని చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు అనమాట. ఇదే ప్రాసెస్లో మీరు కూడా వేసుకొని నాకైతే చెప్పండి ఎలా కుదిరినాయి అనేది కామెంట్లో తప్పకుండా. ఓకేనా? ఇంతేనండి ఈ వీడియో. బాయ్ బాయ్.